వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఆలూరు నియోజకవర్గం ఒళగుంద మండలం నందు సొంత బంధువు అయినటువంటి పెళ్లి కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒళగుంద మండలానికి చెందిన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆ టైంలో ఉన్న ఎంతో మంది మంచి మంచి పదవులు అలంకరించి ఇప్పుడు ప్రస్తుతం నా పక్కలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేర్కొన్న హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆలూరు నియోజకవర్గం గురించి చెప్పడం, ఈరోజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన నేను చెప్పాలంటే ఆలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితేనే అంత ఆనందంగా, అంత సంతోషంగా ఎంతోమంది సీనియర్ నాయకులు నేను చూశాను. 15 సంవత్సరాలు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా కరడుగట్టిన తెలుగుదేశం అని చెప్పి నేను ఒక వాల్మీకి కుటుంబానికి చెందిన నాయకుడు అయినా కూడా నా దగ్గర రాకోకుండా ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కట్టుబడి, పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలు చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. రాబోయే రోజుల్లో 29 ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరియాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడున్న పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర నేను చెప్పడం జరుగుతుంది. ఇది రేపు స్థానిక సమస్య ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా, ఎలా నిలుచుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఒళగుంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా పెద్ద అయిన ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సమస్యల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ సిద్ధానికి మా దగ్గర ఉత్తు జైల్లో ఉండగానే మాకు ఆయుధాలు లేవు అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎవరు భయపడద్దండి, పెద్ద ఆయన దృష్టికి తీసుకొస్తే రాబోయే రోజుల్లో స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరందరూ వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ ఒళగుంద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు. కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది. ఏదేమైనా ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే అభివృద్ధి అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా నేను గుంటకల్ ఎమ్మెల్యే అయిన తర్వాత అనంతపురం నియోజకవర్గ జిల్లాకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నన్ను అడిగి వేదవతి ఎక్కడి వరకు వచ్చింది, వేదవతి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆంధ్ర నియమం నుంచి అని చెప్పి ఆయన ప్రశ్నించడం. 8 కిలోమీటర్లు అవుతుందంటే అక్కడి నుంచి వేదవతి కూడా నీళ్లు తెప్పించేదానికి కూడా సహకరిస్తాం. వేదవతి ఖచ్చితంగా అది స్టార్ట్ చేసి ప్రజలకి 1,00,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు అందిస్తామని చెప్పే మాట కూడా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మొన్ననే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. రేపు జనవరి, ఫిబ్రవరి లోపల ఎక్కడ గుంతలు లేకుండా రోడ్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఏదేమైనా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.